మరలా ఒకసారి గుర్తు చేస్తూ ఉద్యమాలు చేస్తూ ముందుకు పోతున్నారంటే ఇది చరిత్ర. భవిష్యత్తులో ఎక్కడన్నా ఇలాంటి ఉద్యమాల గురించి రెఫరెన్స్ చేయాలంటే అది మొట్టమొదటిగా మన అమరావతి ఉద్యమం ఉంటుంది, అనుమానమే లేదు. ఇక్కడుండే వాళ్ళందరూ ఎవరున్నారని నేను అడుగుతున్నా. రైతులు, ఒక పక్క దళితులు, ఈరోజు వీళ్ళు మాట్లాడుతున్నారు, ప్రతిరోజు మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నా, ఇక్కడ పోరాడే దళితులు మీకు కనపడలేదా ముఖ్యమంత్రి? అదే మరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకి నేను సవాలు విసురుతున్నా. కళ్ళుంటే రండి, ఈ ఉద్యమంలో చూడండి, ఎవరున్నారో ఒకసారి చూసి ఇప్పటికైనా చేసిన తప్పుని ఒప్పుకొని క్షమాపణ చెప్పి అమరావతిని కొనసాగించాలి. ఇప్పుడు అంటున్నారు ఈ మహిళలు ఎంత దారుణం అంటే, ఒక సీఎం మాట్లాడతారు బీసీ సభలో ఈరోజు, ఈ మహిళలు రియల్ ఎస్టేట్ మహిళలంట, ఈ రైతన్నలు రియల్ ఎస్టేట్ వాళ్ళంట, ఇక్కడంతా కూడా వ్యాపారస్తులు ఉన్నారంట. ఎవరైనా వ్యాపారస్తులు ఉన్నారంటే ప్రజల రక్తాన్ని తాగే వ్యాపారస్తుడు ఈ జగన్ రెడ్డి. ఇక్కడ కులం ఉందండి? ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. శివారెడ్డి గారే కులం, రైతు కులం, న్యాయం కోసం పోరాడుతున్నాడు. పక్కనే శ్రీనివాసే కులం, ఇంకో పక్క సిపిఐ నాయకులు ఏ కులం, ఇంకో పక్క కాంగ్రెస్ నాయకులు ఇద్దరు వచ్చారు, పార్టీ ప్రెసిడెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్లు ఇద్దరు వచ్చారు. ఏ కులం అని నేను అడుగుతున్నా, ఏ ప్రాంతం అని నేను అడుగుతున్నా. ఆ వేదిక పైన ఉండే వాళ్ళు ఏ కులం అండి? త్యాగం చేసిన రైతులు వస్తే అవమానిస్తావా నువ్వు? ఇష్టానుసారంగా మాట్లాడతావా? నోరు పారేసుకుంటారా మీరు? ఈరోజు నేను ఉదయం బయలుదేరి కనక దుర్గమ్మ దర్శనం చేసుకున్నా. అర్థమైందా ఎందుకని? కనక దుర్గమ్మ ఆశీస్సులు మనకున్నాయి. తప్పకుండా మూడో కన్ను తెరుస్తుంది, ఈ రాక్షసులు హతం చేస్తుంది, ఈ అమరావతికి విముక్తి కలుగుతుంది. అక్కడి నుంచి నేరుగా వచ్చాను. ఎక్కడైతే ప్రధానమంత్రి ఫౌండేషన్ వేసినటువంటి ఉద్దండరాయనిపాళెంకి వెళ్ళాను. కడుపు తరక్కపోతుంది. పాత రోజులు గుర్తొస్తే 13,000 గ్రామాలు, 3,000 వార్డుల నుంచి అక్కడుండే అన్ని దేవుళ్లకు పూజలు చేసి పవిత్రమైన మట్టిని, పవిత్రమైన నీళ్లు తీసుకొచ్చాం. కనీసం 50,000 మంది దేవుళ్ళు ఉంటారు. అందరూ ఆశీస్సులు అక్కడ ఉన్నాయి. నేను అడుగుతున్నా, దీనికంటే పవిత్రమైనటువంటి రాజధాని ఏమైనా ఉంటుందా తమ్ముళ్ళు? మీరే ఆలోచించమని మా ఆడబిడ్డలను కోరుతున్నా. ఆ రోజు ఇక్కడే కాదు, దేశంలో ఉండే పుణ్యక్షేత్రాల నుంచి, ప్రపంచంలో ఉండే పుణ్యక్షేత్రాల నుంచి, ఇంకొక పక్కన పుణ్య నదుల నుంచి నీళ్లు తీసుకొచ్చాం. ఈ ప్రాంతాన్ని పునీతం చేశాం. సాక్షాత్ ప్రధానమంత్రి పార్లమెంటు సాక్షిగా మట్టిని తీసుకొచ్చారు. పక్క నుండే యమునా నది నీటిని తీసుకొచ్చారు. ఆయన ఒక మాట చెప్పాడు, ఈ మట్టి అనేది పార్లమెంటు సాక్షిగా తీసుకొచ్చానంటే సాక్షాత్ పార్లమెంటు మీకు అండగా ఉంటుందని ఆ రోజు చెప్పారు. యమునా నది నీళ్లు తీసుకొచ్చారంటే అన్ని దేవుళ్ళ, అన్ని నదుల పుణ్యం మీకుంటుంది. ఈ నగరానికి తిరుగులేదనే సంకేతాన్ని ఆ రోజు ప్రధానమంత్రి ఇచ్చారు. 500 కోట్లు 1000 కోట్లు ఇస్తే ముఖ్యం కాదు, పవిత్రంగా వచ్చి చెప్పారు. నేను ఆ రోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.
ఇదే ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఏం చెప్పాడండి? ఆంధ్ర రాష్ట్రం చిన్న రాష్ట్రం అయిపోయింది, 13 జిల్లాలు అయిపోయింది, మళ్ళా మనకు విభేదాలు మంచిది కాదు. నేను మనస్ఫూర్తిగా విజయవాడ చుట్టుపక్కల రాజధానికి ఒప్పుకుంటున్నా, అయితే 30,000 కనీసం భూమి కావాలి అన్నాడు. గుర్తుందా ఈ ముఖ్యమంత్రి? నువ్వు నిజమైన ముఖ్యమంత్రి అయితే గుర్తు తెచ్చుకో. ఫేక్ ముఖ్యమంత్రిగా గాలిలో తిరుగుతూ గాలి కబుర్లు చెప్పడం మానమని మరొకసారి హెచ్చరిస్తున్నా. నేను పోతా ఉంటే ఉద్దండరాయనిపాలెం పోవద్దన్నారు. ఎవరు మీరు చెప్పడానికి అడిగా. నాకు హక్కు లేదా? ప్రజాస్వామ్యంలో ఫండమెంటల్ రైట్. ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన నన్ను నిలబెడితే మీకు రక్షణ ఉంటుందా? తమ్ముళ్ళు, ఆడబిడ్డలు మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది అరాచకం అవునా కాదా? ముఖ్యమంత్రి ఈరోజు కూడా మాట్లాడుతున్నాడు, ఎక్కడో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందంట. 19 నెలలు అయింది, ఏం పీకావని అడుగుతున్నా. ఇప్పుడు ఎవడు చెప్పాడు నీకు ఇన్సైడర్ ట్రేడింగ్ అని? ఈ రైతుల మీద నన్ను అడిగారా లేదా? మేము అమ్ముకుంటామని అడిగారా లేదా? ఆ రోజు ఒక కండిషన్, ఇది ప్రభుత్వం కొన్న భూమి కాదు, స్వచ్ఛందంగా మీరు ముందుకొచ్చారు. ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. 34,000 ఎకరాలు భూమి స్వచ్ఛందంగా వచ్చి రాష్ట్ర రాజధానికి, ప్రజా రాజధానికి ఉదాత్తంగా మీరు వచ్చారు. అప్పుడు ఒక మాట అడిగారు, మాకు ఆ ప్యాకేజ్ అన్ని ఇవ్వండి, కానీ మా పిల్లల చదువు ఉంది, ఇంకొక పక్కన మా పిల్లలకు పెళ్లిళ్ళు కూడా చేయాలి, ఏదైనా అర్ధ ఎకరా ఉంటే మేము అమ్ముకుంటా ఉంటాం, మీరు ఆంక్షలు పెట్టద్దంటే ఆంక్షలు పెట్టలా. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం మీకు లేదు. ఎక్కడుంది రూల్లో? రైతుల భూమి రైతు అమ్ముకోకూడదని ఎక్కడన్నా ఉందా? ఒక పక్క నన్ను అంటాడు, నువ్వు ఇంకా భూమి కొనలేదు, ఇల్లు కట్టలేదని. నువ్వు ఇల్లు కట్టావు, ఏం పీకావని అడుగుతున్నా, ఏ ఉద్ధరించావని అడుగుతున్నా. ఇల్లు కట్టావు, మోసం చేశావు, గాలి మాటలు చెప్పారు, ప్రజల్ని మభ్యపెట్టారు. ఈరోజు నీ నిజ స్వరూపాన్ని చూపిస్తావా? మాట్లాడితే కులం అంటావా? ఇక్కడ అంటే నేను ఒక కులంలో పుట్టడం నా తప్ప? ఒక్కొక్కరు ఒక కులంలో పుడతారు. కానీ హైదరాబాద్ను అభివృద్ధి చేశావంటే అక్కడ కులం ఉందని నేను చేయలా. పులివెందలకు నీళ్లు ఇచ్చావంటే కులం ఉందని నేను నీళ్లు ఇవ్వలా. విశాఖపట్నాన్ని అభివృద్ధి చేశావంటే అక్కడ కులం కోసం కాదు, ప్రజల కోసం ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మాట్లాడితే చాలా తెలివైనోడు అనుకుంటున్నాడు. నా దగ్గర నీ తెలివి పారదు, గుర్తుపెట్టుకో జగన్ రెడ్డి. ఒకటే హెచ్చరిస్తున్నా, కొంతమంది పోలీసులను అడ్డం పెట్టుకుని దాడులు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే చూస్తూ ఊరుకుందాం. మా ఆడబిడ్డలే చూపించారు పౌరుషం. ఒక వీర నారీమణులుగా పోరాడారు. రాణి రుద్రమదేవిని మరిపించే విధంగా మీ పోరాట స్ఫూర్తి చరిత్ర చిరస్థాయిగా రాస్తుంది. ఎన్ని అరాచకాలు! బూటు కాళ్లతో దంతారా, జుట్టు బట్టి లాగతారా, బట్టలు లాగతారా మీరు? ఒక దుశ్శాసనుడు ద్రౌపది ఒక్కసారి బట్ట పట్టుకునే దానికి ఆ రాజ్యమే కూలిపోయింది, స్మశాస్ అయిపోయింది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మా ఆడబిడ్డల శాపాలు, మా ఆడబిడ్డలకు జరిగిన అన్యాయం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో నామరూపాలు లేకుండా పోతుంది. ఇది జరుగుతుంది. ఎందుకు అమరావతి అంటే ఈ ముఖ్యమంత్రి కోపమో నాకు అర్థం కాల. దేవతల రాజధాని అమరావతి,
దేవేంద్రుడు అక్కడ ఇంద్రలోకంలో రాజు అయితే మన అమరావతికి దాతలు ఈ రైతాంగమేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎక్కడనో ఒక స్ఫూర్తికి రాయాలంటే చరిత్రలో ఒకప్పుడు అమరావతి చరిత్రలో మిగిలిపోయింది. పౌరాణికంగా మనం ఎప్పుడు మాట్లాడుకున్న అమరావతి గురించి మాట్లాడతాం. భవిష్యత్తులో ఈ అమరావతి గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకోవాలని నేను చేస్తే అది నేరమా? అమ్మ, అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు మీరే ఆలోచించండి. అంటే ఈ రాష్ట్రానికి సంపద సృష్టించాలని ఆలోచిస్తే తప్ప అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడే జయదేవ్ గారు చెప్పారు, 1,30,000 కోట్ల రూపాయలు అప్పు చేశాడు. కనీసం 1,00,000 నుంచి 2,00,000 కోట్ల రూపాయలు విలువ చేసే సంపద అమరావతిని విధ్వంసం చేశాడు. ఇంకా మాట్లాడుతున్నాడు. ఎంత దుర్మార్గమో మనం ఆలోచించాలి. ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలు, బీజేపీ, సిపిఐ, కాంగ్రెస్, సిపిఎం, తెలుగుదేశం, జనసేన, రాష్ట్రంలో ఉండే అన్ని పార్టీలు వచ్చాయి. నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, ఊరంతా ఒక దారి, నీది మాత్రం ఇంకొక దారి. ఇది వితండవాదం అవునా కాదా? నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని. దీనికంటే మంచి ప్లేస్ ఎక్కడుందండి? మనకుండేది 13 జిల్లాలు, 6 జిల్లాలు ఒక పక్క, ఇంకో పక్క 6 జిల్లాలు, 7వ జిల్లా ఈ జిల్లా. 12 పార్లమెంట్లో ఒక పక్క, 12 పార్లమెంట్లో ఒక పక్క, మధ్యలో జయదేవ్ పార్లమెంటు గుంటూరు. ఇంకో పక్క మీరు చూస్తే ఒక పక్క 600 కిలోమీటర్లు, ఇంకో పక్క 600 కిలోమీటర్లు. శివరామకృష్ణయ్య చెప్పింది ఇదే. ఎవడైనా ఓనుమాల చదువుకోని వాడు కూడా అడిగితే ఎక్కడ రాజధాని కావాలంటే టక్కమని చెప్పేది, ఆ మ్యాప్ ఇస్తే నేరుగా గుంటూరులోనే, విజయవాడ గుంటూరు మధ్య చెప్తారు తప్ప బుద్ధి లేని వాళ్లే వేరే ఆలోచిస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ మధ్య సర్వేలు చేశారు, హిందూ చేశారు, ఇంకా అనేక పేపర్లు చేశాయి. అందరూ కూడా 80% ఇక్కడే రాజధాని కావాలంటా ఉంటే నేను అడిగా, ఓకే నీకు నమ్మకం ఉంది 3 రాజధానులు చేస్తానని, 3 ముక్కలు ఆడతానని ధైర్యం ఉంది కదా? సవాలు స్వీకరించండి. ఆ రోజు ప్రజలకు ఏం చెప్పారు? ఇక్కడే రాజధాని ఉంటుందని పదే పదే చెప్పారు. ఈ సీటు కూడా గెలుచుకున్నారు మీరు. ఇక్కడ అసెంబ్లీ సీటు కూడా గెలుచుకున్నారు. 2 జిల్లాల్లో 4 సీట్లు తప్ప అన్ని మిమ్మల్ని గెలిపించారు. ఇప్పుడు రాష్ట్రం అంతా నాతోనే ఉందంటున్నావు కదా, వెళదామా రెఫరెండంకి? మీరు రెఫరెండంకి వెళ్ళండి, మీ పరిపాలన ఎట్టుందో చెప్పండి. 3 రాజధానులు కావాలన్నది అడగండి. ప్రజలు 3 రాజధానుల పైన ఓటేస్తే నేను శాశ్వతంగా రాజకీయాలు విరమించుకుంటానని ఇంకోసారి సవాలు విసురుతున్నా. తెలివైన ముఖ్యమంత్రి, చాలా తెలివి కదా, అక్రమ తెలివి కదా, అడ్డ తెలివి కదా. మొన్న ఒక ఆయన వ్యాక్సిన్ గురించి మాట్లాడుతున్నాడు, 25 నుంచి వ్యాక్సిన్ వేస్తాడంట. నాకు అనిపిస్తా ఉంది ఆయన చూస్తా ఉంటే తమాషా అనుకుంటున్నారు వీళ్ళు. ఎలాంటి ఫేక్ ఫెలోస్ అంటే వీళ్ళు. అసెంబ్లీలో నేను పోరాడుతా ఉంటే రైతులకు ఇన్సూరెన్స్ కట్టకుండా కట్టామని చెప్పి బుకాయిస్తే అడ్డంగా దొరికిపోయారు. నేను గట్టిగా పట్టుకొని పోడియం దగ్గర కూర్చున్నాను. సస్పెండ్ చేశారు మమ్మల్ని అందరినీ, నన్ను కాకుండా అందరినీ. ఆ తర్వాత సాయంత్రం ఇన్సూరెన్స్ కడతారు. అలాంటి ముఖ్యమంత్రి పనికి మాలిన దద్దమ్మ తెలివితేటలు ఏమీ లేవు. నేను తిట్టకూడదనుకున్నాను, పౌరుషంగా మాట్లాడకూడదనుకున్నాను. కానీ ఈరోజు మీ బాధలు చూస్తా ఉంటే, మీ కష్టాలు చూస్తా ఉంటే గుండెలు తరుక్కుపోయే పరిస్థితి వస్తా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏంటి మీ అరాచకం? ఏంటి ఉన్మాదం? ఎక్కడ తీసుకుపోతారు ఈ రాష్ట్రాన్ని?
మొన్నే విభజన జరిగి మనం అందరం కూడా ఇబ్బందుల్లో నుంచి ఇక్కడికి వస్తే నిలబడుకోవడానికి కూర్చోవడానికి ఒక స్థావరం లేనప్పటి నుంచి ఇక్కడ బ్రహ్మాండమైన ఒక రాజధాని కట్టాలంటే మీరందరూ ముందుకొస్తే దాన్ని నాశనం చేస్తారా? మీరు ఇంత మునిపే కొంతమంది మిత్రులు చెప్పారు కృష్ణా నది తీరాన ఒకప్పుడు హైదరాబాద్లో నీళ్లు లేకపోతే కృష్ణా నది నీళ్లు తీసుకుపోయాం అక్కడికి. ఇక్కడ నీళ్లు రెడీగా ఉన్నాయి. ఇంకో పక్కన ఇక్కడ మీరు చూస్తే కొంచెం వెనుకరండి మా కొంచెం వెనుకరండి వెనుకరండి. మీకంటే వాళ్ళు ముఖ్యం కదా, పోరాడేవాళ్ళు ముఖ్యం. వాళ్ళు చూడండి, మీరు వెనకరండి, మీరు పర్లా మళ్ళీ చూడొచ్చు మిమ్మల్ని. ఎన్ని రమ్మా మీరు కూడా వచ్చండి, వెనుకరండి, మీరు కూడా వెనుకరండి. మీరు అందరూ పోయి కూర్చుంటే బాగా గౌరవంగా కూడా ఉంటుంది వాళ్ళకందరికీ. జేఏసీ వాళ్ళు తప్ప అందరూ పోయి కూర్చోండి అమ్మా, మీకు గౌరవం ఉంటుంది. ఫోటోలు అయిపోయినాయి. జేఏసీ వాళ్ళు ఉండండి, జయదేవ్ కావాలంటే వచ్చి. ఏం తమ్ముళ్ళు పోరాటానికి సిద్ధమేనా? కంటిన్యూగా పిల్లద ఏం తమ్ముళ్ళు, ఏం ఆడబిడ్డలు మీరు చెప్పాలి. 10,000 కోట్ల రూపాయలు ఇక్కడ ఖర్చు పెట్టామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది శ్మశానమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది ఎడారని మిమ్మల్ని అడుగుతున్నా. ఎడారి శ్మశానం అని వాళ్ళకి బుద్ధుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. వీళ్ళు ప్రజాప్రతినిధులా అని మిమ్మల్ని అడుగుతున్నా. మన దౌర్భాగ్యం ఇలాంటి వాళ్ళు ప్రజాప్రతినిధులు కావడం. 1 టైం ఎమ్మెల్యేలు, 1 టైం ముఖ్యమంత్రి. ఒకసారి అడిగారు, అవకాశం ఇచ్చారు. ఇదే కడపటిసారి అయ్యే పరిస్థితి వస్తుంది. ఇప్పుడే బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడినప్పుడు చెప్పారు, 130కి పైగా కేంద్ర రాష్ట్ర సంస్థలు ఇక్కడ పెట్టడానికి ముందుకొచ్చాం. ప్రైవేటు సంస్థలు ముందుకొచ్చాయి. బిల్డింగ్లన్నీ కట్టాం. ఇవన్నీ ఉంటే, ఇవన్నీ కాకుండా ఈరోజు ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఆ మధ్యకాలంలో మీరు చూశారు, ఇక్కడ మునిగిపోతుందన్నారు, ముప్పు వస్తుందన్నారు. కడాన ఈసారి 7 సార్లు వరదలు వచ్చాయి. ఎక్కడన్నా నీళ్లు గ్రామాలకు వచ్చాయా తమ్ముళ్ళు, ఆడబిడ్డలు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ చేతగాని ముఖ్యమంత్రి బుగ్గ వంక గేట్లు ఒకటేసారి ఎత్తి కడపను ముంచేశాడు. కడప మురుగుతుందని ఎవరు అనుకున్నారా మీరు? అంత ప్రబుద్ధుడు. కడపను ముంచేసి ఈరోజు మళ్ళా మాట్లాడుతూ మనకందరికీ చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క అంటున్నాడు, ఇక్కడంతా మీరు చూస్తే ఫౌండేషన్ చాలా ఖర్చు అయిపోతుందంట. నేను పెద్ద ఇంజనీర్, కేఎల్ రావు కంటే పెద్ద ఇంజనీర్ ఈయన. ఎక్కడి నుంచి వచ్చాడో నాకు తెలియదు. నేను అడుగుతున్నా, ఈరోజు హైదరాబాద్లో మీ లోటస్ పాండ్ కంటే, బెంగళూరులో మీరు కట్టిన పెద్ద ప్యాలెస్ కంటే ఇక్కడ ఫౌండేషన్ ఖర్చు చాలా తక్కువ. ఈ విషయం గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. ఇంకో పక్క నాకు ఒకసారి బాధ, ఆవేదన కూడా ఉన్నాయి. ఎందుకంటే నిజం చెప్పేవాళ్ళు రాజకీయాలకు అవసరం లేదేమో మీ అభిప్రాయం. నేను ఆ రోజు పనులన్నీ చేస్తే మీరు అనుకున్నారు అన్ని పనులు చేశాడు, కొత్త పిచ్చిగాడు వస్తాడు, ఏదో చేస్తాడు అని మీరంతా ఓట్లు పూనకం వచ్చినట్టు వేశారు. అవునా కాదా? ఏడా ఓడిపోయాం. వద్దు, నువ్వు వేసావా లేదా అని నేను మాట్లాడాలా. ఇక్కడ కూడా ఓడిపోయాం. మోసపోయారు, నమ్మారు. ఒకసారి అవకాశం అంటే పర్వాలేదు, ఒకేసారి కదా, ఈయన అన్నీ చేశాడు, ఈయన వచ్చి ఉద్ధరిస్తాడని వేస్తే ఈరోజు మీరు, నేను అందరం కూడా ఇబ్బందులు పాలయ్యే పరిస్థితి వచ్చాం, మునిగిపోయే పరిస్థితికి వచ్చాం. మామూలు ముంపు కాదు ఇది. ఒక విషయం మీరు ఆలోచించండి, 19 నెలలు అయింది. మొన్న ప్రధానమంత్రి గారు ఒక పిలుపిచ్చారు. ఆ పిలుపు ఏదైతే
ఎన్నికలన్నీ ఏకకాలంలో కలగాలని జమిలీ ఎన్నికలకు పిలిపించారు. చర్చ చేయమన్నారు. నేను అడుగుతున్న 20 నెలల్లో నువ్వేవి చేయని వాడివి ఇంకొక 12 నెలలు 20 నెలల్లో ఏం చేస్తావని నేను అడుగుతున్నా. ఏమన్నా చేస్తారా తమ్ముళ్ళు? ఏమన్నా ఇండస్ట్రీస్ వచ్చాయా ఇక్కడికి? ఆ రోజు 3-4 సార్లు ఇన్వెస్టర్స్ మీట్లు పెట్టి 16 లక్షల కోట్లు విలువైన ప్రాజెక్టుల కోసం ఎంఓయూలు చేస్తే ఏమైనా తమ్ముళ్ళవి పారిపోయారా లేదా? అందరూ పారిపోయారు. కడాన ప్రపంచంలోనే విశ్వసనీయతకు మారు పేరు. ఇక్కడే బీజేపీ నాయకుడు ఉన్నాడు, ఇప్పుడే ఉపాధ్యక్షుడు మాట్లాడాడు సత్యప్రసాద్, సింగపూర్ నుంచి వచ్చాడు. నేను అక్కడ పోయినప్పుడు తెలుగువాడుగా వచ్చి నాకు గౌరవం కూడా చేశారు. ఒక విశ్వసనీయతకు మారు పేరిన సింగపూర్ గవర్నమెంట్ వచ్చి ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేస్తామంటే ఎవడైనా సరే తెలివితేటలు ఉండేవాడు వదిలిపెట్టుకుంటాడా తమ్ముళ్ళు? ఈరోజు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇతనికి అవన్నీ అవసరం లేదు. చంద్రబాబు నాయుడు పైన బురదేయాలి. మీరు పూర్తిగా బురదలో గోరకపోయి నా మీద బురదేస్తే ఆ బురద నాకంటదు, తిరిగి కూలిపోయేది, మునిగిపోయేది, ఆ బురదలో అన్ని విధాల నష్టపోయేది మీరు తప్ప నేను కాదని చెప్పి మరొకసారి హెచ్చరిస్తున్నా. ఎన్ని మాట్లాడారు, అన్ని అయిపోయినాయి. ఇంకా కూడా నాకు మైండే లేదంట. ఈరోజు కూడా మాట్లాడుతున్నాడు, ఏదో చేసావంట. ఎన్క్వైరీల పైన ఎన్క్వైరీలు వేశారు, అవార్డుల పైన అవార్డులు ఇస్తా అన్నారు. తువ్వి 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 అలిసిపోయారు. కడాన కొండను దువ్వారు, ఎలుకను కూడా పట్టుకోవాలా, ఎలుక తోక కూడా పట్టుకోవాలా, దాని ఈక కూడా పట్టుకునే పరిస్థితులు లేరు వీళ్ళు. నిజం నిప్పు లాంటిది, తాత్కాలికంగా ఆరోపణలు చేయొచ్చు. నేను అడిగాను, ఇన్సైడర్ ట్రేడింగ్ ఏదో తేల్చమన్నాను, ఎక్కడుందో తేల్చమన్నాను, ఒక ఎగ్జాంపుల్ చెప్పమన్నాను. చెప్పలేని మీరు విశాఖపట్నంలో 1000 ఎకరాలు ఇన్సైడర్ ట్రేడింగ్ నేను ఇస్తా. అరబిందో కొన్నారు, బే పార్క్ హెట్రో గాని అరబిందో గాని. నేను అడుగుతున్నా, అక్కడ జరిగింది ఇన్సైడర్ ట్రేడింగ్, ఇక్కడ జరగల. భూములు రైతుల దగ్గర ఉన్నాయి. రైతుకు అలాట్మెంట్ ఇచ్చిన తర్వాత ఎప్పుడో ఒకసారి అని అమ్ముకుంటారు తప్ప అంతవరకు అమ్ముకునేదానికి అవకాశమే లేదు. అలాంటి దాన్ని విష ప్రచారం, చెప్పిందే చెప్పడం. 5 ఏళ్ళు అదే చెప్పారు, ప్రజలను నమ్మించారు. మళ్ళా అదే చెప్పాలనుకుంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీ ఆటలు సాగవని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. పోలీసు వ్యవస్థ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కూడా ఈ రాష్ట్రం వాళ్లే, మీ పిల్లలు కూడా ఇక్కడే ఉంటారు. ప్రభుత్వాలు శాశ్వతం కాదు, ప్రజాస్వామ్యం శాశ్వతం. 22 సంవత్సరాలు మేము ఉన్నాం, 1.5 సంవత్సరంలో ఈయనున్నాడు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఇంటికి పోతాడు. మళ్ళా వేరే ప్రభుత్వంలో మీరు పనిచేయాలి, తప్పులు చేయొద్దండి, శిక్ష అనుభవించొద్దని వాళ్ళు కూడా కోరుతున్నా. ఎక్కడా తప్పులు చేయొద్దని కోరుతున్నా. చట్టాన్ని గౌరవించండి. ఏంటంటే మీరు చూశారు మొన్న 3 రాజధానులపైన ఇక్కడ ఉద్యమం అంట. ఎవరు వాళ్ళు? పేటీఎం బ్యాచ్ ఎక్కడెక్కడో తీసుకొచ్చారు వాళ్ళందరినీ. వాళ్ళు వచ్చి వాళ్ళకేముంది పాపం, మంచి వాళ్ళే, వాళ్ళు చెడ్డోళ్ళు కాదు. కానీ ఏదో రమ్మన్నారు, వచ్చాం, మార్నింగ్ వస్తాం, ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చుంటాం, మంచి భోజనం ఉంది, సాయంత్రం మంచి హోటల్ ఉంది, ఓకే అని వచ్చే పరిస్థితికి వస్తే ఆ సమయంలో ఒక ఊరిలో మన వాళ్ళు గట్టిగా మాట్లాడి మా ఊరికి ఎందుకు వచ్చారు మీరు గట్టిగా అడిగారు. అడిగితే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఎవరి పైన పెట్టారు? మన వాళ్ళ ఎస్సీల పైనే పెట్టారు. బుద్ధి ఉందండి మీకు? చెల్తుందా అండి? ఎస్సీల పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో
ఈ సిగ్గుమాలిన చేతగాని ప్రభుత్వం. సమాధానం చెప్పండి నేను అడిగిన దానికి. అలాంటి చట్టాన్ని కోర్టులు గట్టిగా తప్పనంటే జడ్జిలు వస్తా ఉంటే పోతా ఉంటే 3 రాజధానులు ఉండేవాళ్ళు నల్ల జెండాలు చూపిస్తారా మీరు? ఇది రాజ్యాంగ ఉల్లంఘన కాదా? ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తి అని అడుగుతున్నా. కౌన్సిల్ ఆ రోజు ఈ బిల్లు మేము తిరిగి పంపిస్తామంటే ఆ కౌన్సిల్ని రద్దు చేస్తారా మీరు? ఎవడిచ్చాడు నీకు ఈ అధికారం? అంటే 1-2 కాదు, ఇలాంటి అరాచకాలు చాలా చేసే పరిస్థితికి వచ్చారు. సుమారు 16 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఎక్కడికో వెళ్ళిపోయినాయి. తమ్ముళ్ళు ఆడబిడ్డలు ఇక్కడ ఉన్నారు, స్టూడెంట్స్ అంతా, పిల్లలంతా కూడా ఇమాజినేషన్ లో ఉంటారు. కనపడే కొండలన్నీ నులుపనుకుంటారు, చాలా నున్నగా ఉన్నాయనుకుంటారు. ఇలాంటి నాయకులు వచ్చి అందరికి క్షౌరం చేస్తారు. ఆ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. యువత అందరూ ఓట్లు వేశారు మీరంతా. కొంతమంది, మీరంటే మీరనే కాదు, మెజారిటీ వేశారు. ఆ రోజు విదేశ విద్య పెడితే తీయేశాడు, నిరుద్యోగ భృతి పెడితే తీయేశాడు. 16 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పోయినాయి. అమరావతి 13 జిల్లాలకు ఉపాధి కల్పన కేంద్రంగా, పేదవాళ్ళకి సంపద సృష్టించే కేంద్రంగా తయారు చేసి దాన్ని పుణ్యం కట్టుకున్నాడు. ఇలాంటివన్నీ చేశాడు. ఇప్పుడే మా అచ్చెన్నాయుడు ఒక సవాలు విసిరారు. ఉత్తరాంధ్రకు ఏం చేశారు మీరు? ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు కొనసాగిస్తున్నారా మీరు? ఒక ఇండస్ట్రీ తెచ్చారా మీరు? ఒక రోడ్డు వేశారా మీరు? ఉత్తరాంధ్ర గురించి మాట్లాడే అర్హత ఈ ముఖ్యమంత్రికి ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. విశాఖపట్నాన్ని ఏం ఉద్ధరించారని అడుగుతున్నా. రాయలసీమ నేను కియా తీసుకొచ్చాను, కర్నూలులో ఎయిర్పోర్ట్ కట్టాను, ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేశాం, శ్రీ సిటీలో పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వచ్చాయి. ఏం చేశారు మీరు ఈ సంవత్సరం? 1.5 సంవత్సరం ఏమీ చేయలే. రైతులు మొత్తం మునిగిపోయారు, కోలుకోలేరు. ఇంకా కడాన ఒకప్పుడు బాతులు తినటువంటి ధాన్యాన్ని కొని రైతులను ఆదుకున్నాను తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. కొంటున్నారా ధాన్యాన్ని? కొనిందాన్ని డబ్బులు ఇస్తున్నారా మీరు? ఎక్కడా లేదు. ఇంకో పక్క ఇన్సూరెన్స్ లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు, ఇంకో పక్క లా అండ్ ఆర్డర్. ఎవడైనా మాట్లాడితే వాడి మీద దాడి. మాస్క్ అడిగితే ఒక ఎస్సీ డాక్టర్ని పిచ్చివాడిని చేస్తారా మీరు? ఇసుక దొంగతనంగా తీసుకుపోతారని చెప్పితే వాడికి శిరోముండనం చేస్తారా మీరు? ఒక ఆడబిడ్డ, ఎస్సీ ఆడబిడ్డ, ఒక గ్యాంగ్ అంతా వచ్చావని తీసుకుపోయి సామూహిక మానభంగాలు తీసి మళ్ళా పోలీస్ స్టేషన్లో వదిలిపెడితే పోలీసులకు రోషం ఉండాలి కదా, సవాలుగా తీసుకోవాలి కదా. ఎందుకు తీసుకోలేదని అడుగుతున్నా. నిన్ననే పులివెందల్లో ఒక ఎస్సీ మాదిగ అమ్మాయిని చాలా దారుణంగా రేప్ చేసి చంపేశారు. దానిపైన మీరు పోస్ట్ మార్టం చేయరా? చేస్తే బయట చెప్పరా? ఎందుకు జరిగిందో చెప్పే బాధ్యత మీకు లేదా? ఎందుకు దాచిపెట్టారు? ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే పులివెందల్లోనే ఆడబిడ్డలకు రక్షణ లేదంటే ఏం తమ్ముళ్ళు? నేను ఎప్పుడో చెప్పా, పులివెందల పంచాయతీ. శివారెడ్డి పాపం గుంటూరు ఆయన, పులివెందల కాదు, వాడు బాబాయ్ కథే తెలియదు. ఇంకా ఇంటి దొంగలు బాబాయిని చంపుతారు, మామ అది కూడా ఒక మిస్టరీగా మిగిలిపోయే పరిస్థితి వస్తా ఉంది. ఏంటో మనకే అర్థం కాదు. సాక్షులందరూ పోయే పరిస్థితికి వచ్చారు. అచ్చెన్నాయుడు ఏం చేశాడంటే తప్పు. అచ్చెన్నాయుడు ఒక లెటర్ ఇచ్చాడని 70 రోజులు జైల్లో పెడతారా? సాక్ష్యాధారాలుండే మీరు, నేను అడుగుతున్నా ఇప్పుడు, అదే అచ్చెన్నాయుడిని ఈ విధంగా మీరు హింస పెట్టారే, అదే విధంగా మీ మీద ఉండే సాక్ష్యాధారాల మీద నీకెంత పనిష్మెంట్ ఇవ్వాలని అర్థం చేసుకున్నారా మీరు? తమ్ముళ్ళు, మీరు మోసపోకూడదని చెప్తున్నా. హోల్సేల్ అవినీతి
ఇసుక వేళకే కావాలి. లిక్కర్ మాఫియా, భూముల కొనుగోలులో పెద్ద ఎత్తున అవినీతి, మైనింగ్ మాఫియా ఒకటి కాదు, హోల్సేల్ గా జగన్మోహన్ రెడ్డికి, రీటైల్ గా మంత్రులు ఎమ్మెల్యేలు మొత్తం రాష్ట్రాన్ని దోచుకున్నారు. మీ నోట మట్టి తప్ప ఇంకేమి మిగలలేదని మరొక్కసారి మీ అందరిని హెచ్చరిస్తున్నా. కడాన మీరు ఎన్ని చూస్తా ఉంటే నేను ఒకటే చెప్తున్నా, మీకు రాజ్యాంగం పైన నమ్మకం లేదు, రాజాడి రాజ్యాంగాన్ని అమలు చేస్తాం అనుకుంటున్నారు. మీ ఆటలు సాగవు. ఒకటే హెచ్చరిస్తున్నా, నీలాంటి ముఖ్యమంత్రుల్ని చాలా మందిని చూశాను. ఇలాంటి పార్టీలతో పోరాడాం, ప్రజాస్వామ్యంగా పోరాడాం. రాజశేఖర రెడ్డి లాంటి వ్యక్తి గట్టిగా చెప్తే వినేవాడు, అది ప్రజాస్వామ్య స్ఫూర్తి. ఈ ముఖ్యమంత్రికి ప్రజాస్వామ్యం తెలియదు, రాజారెడ్డి రాజ్యాంగం అనుకుంటున్నాడు. గ్రామాల్లో వాలంటీర్లు పెట్టాడు, వాళ్ళు ఏం చేస్తున్నారో మీరే చూస్తున్నారు. పాపాలు పండాలి. మొన్నటి వరకు టీచర్లు పాపం, నేను ఆ రోజు ఏ టీచర్ కూడా ఎక్కడా రాజకీయ నాయకుడి దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు. మీ ప్రమోషన్ కానీ, మీ ట్రాన్స్ఫర్ కానీ, మీ పనితనం పైన పెడతామని ఆ రోజు కౌన్సిలింగ్ విధానానికి శ్రీకారం చుట్టా. అలాంటిది ఇప్పుడు వీళ్ళు ఇష్ట ప్రకారం ట్రాన్స్ఫర్ చేస్తారంట. వాళ్ళు ఇదేంటి అని అడిగితే వాళ్ళందరి పైన దాడులు. పోలీసులు ఎంత దారుణంగా టీచర్స్ పైన దాడులు చేస్తారు. చదువు చెప్పవలసిన టీచర్ల పైన అమానుషంగా ప్రవర్తిస్తారు. మా తమ్ముడు చెప్పాడు, ఒక టీచర్ చాలా బాధపడ్డాడు. వేరేది ఇక్కడ పెడితే పర్వాలేదు కానీ వైన్ షాప్ దగ్గర లైన్ మెయింటైన్ చేయమంటున్నారు, ఇది నాకు అవమానంగా ఉంది. చదువు చెప్పవలసిన నేను తాగుబోతులు కాపలా గాయడం చాలా నామోషిగా ఫీల్ అవుతున్నానని ఆ టీచరే చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే ఇక్కడ గన్నవరం ఎయిర్పోర్ట్ రైతులు, వాళ్ళు చూస్తే చాలా బాధేస్తుంది నాకు. ఆ రోజు నేను చేసింది ఇక్కడే కాకుండా గన్నవరం ఎయిర్పోర్ట్ కావాలి, సింగపూర్ ఫ్లైట్ కూడా మనం తీసుకొచ్చాం, ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా తయారు చేయాలని వాళ్ళందరిని అడిగితే మీకు కూడా రాజధానిలో భూములు ఇస్తానని చెప్పి వాళ్ళకు కూడా ల్యాండ్ పూలింగ్లు తీసుకొచ్చాను. ఇప్పుడు వాళ్ళనే దెబ్బతీశాడు. ఒకరిద్దరినిగా తమ్ముళ్ళు అందరినీ, ఆయన నమ్మిన వాళ్ళందరినీ నట్టేట ముంచేశాడు. నేను ఇప్పుడు మిమ్మల్ని ఒకటే రాష్ట్రంలో అందరిని అడుగుతున్నా, అమరావతి ఉద్యమం అమరావతి రైతులది కాదు. శివారెడ్డి, తిరుపతిరావు వీళ్ళంతా కూడా చేసి శ్రీనివాస్ గారు వీళ్ళందరికీ ఇక్కడే సంబంధాలు లేవు. ఎందుకు వచ్చారు? రాష్ట్ర భవిష్యత్తు కోసం వచ్చారు. ఇంకా కొంతమంది ఇంటలెక్చువల్స్ ఆలోచిస్తున్నారు, మేధావులు, అన్ని అన్యాయమే జరుగుతూ ఉంది, మేమెక్కడ బయట వస్తామని. కొంతమంది అనుకుంటున్నారు మాకేదో అమ్మ ఒడి వచ్చిందని. అమ్మ ఒడి వచ్చింది కానీ అయ్య బుడ్డి ఏమైందో ఒకసారి ఆలోచించమంటున్నా. ఇక్కడ ఒడి అన్నారు, అక్కడ పోయి 4 రెట్లు లిక్కరకు పెంచి నాసిరకు ఇచ్చి ఆరోగ్యంతో ఆర్థిక పరిస్థితితో ఆడుకుంటున్నారంటే ఏమనాలి నేను అడుగుతున్నా. ఇదేనా రాజకీయం అని అడుగుతున్నా. మీ పిల్లలు చదువుకుంటున్నారా తమ్ముళ్ళు? నాడు నేడు పెయింట్లు వేయడం, టీచర్లు బాధ పెట్టడం, కడాన స్కూళ్ళు క్లోజ్ చేయడం ఏమీ జరగదు. మన పిల్లలకు చదువు కూడా క్వాలిటీ ఉండదు. అదే భవిష్యత్తులో జరగబోతుంది. ఆయన ఏదో ఇంగ్లీష్ పెడతాను నేను వద్దన్నానంట. ఏం చెప్పాలో నాకైతే అర్థం కాదు. నువ్వు ఇంగ్లీష్ పెడతాను నేను వద్దన్నా, పెట్టమని నేనే పెట్టా ఇంగ్లీష్ క్లాసులు, నువ్వు కాదు. ఒక పద్ధతి ప్రకారం ఇంగ్లీష్ క్లాసులన్నీ పెట్టి ఎక్కడికక్కడ మన పిల్లలు విదేశాలకు పోవాలి, ప్రపంచాన్ని శాసించాలి. మన పిల్లలు ప్రపంచంలో ఎవరికంటే కూడా తెలివితేటల్లో తక్కువ ఉండకూడదని శ్రీకారం చుట్టింది నేను చుట్టా. ఐటీ మనమే పెట్టాం, టెక్నాలజీకి మనమే ప్రాధాన్యత ఇచ్చాం. విజన్లో కూడా మీరందరికీ ఒకసారి నాకే బాధేస్తుంది కానీ నాకు ఒక అదృష్టం లేదు. ఆ అదృష్టం ఏంటంటే 2029కి నెంబర్ 1 స్టేట్ చేయాలని నేను ఒక విజన్ తయారు చేశా.
మీరు అనుకున్నారు 2029 చాలా దూరం ఉంది, జగన్మోహన్ రెడ్డి మాయగాడు వస్తున్నాడు, ఒక 6 నెలల్లో మొత్తం చేసేస్తాడని మీరు ఓట్లు వేసారు. ఏమైంది తమ్ముళ్ళు? ఇప్పుడు మాయగాడు మాయ చేశాడు, మొత్తం ఎక్కడికైనా మనం వెనక్కి వెళ్ళిపోయాం. రాష్ట్రం మొత్తం చూస్తే ఒకప్పుడు హ్యాపీ సండే పెట్టేవాడిని, ఆనందంగా ఉండాలని. ఇప్పుడు విశ్వాస సండే పెట్టాలి. ఎక్కడ చూసినా ఏడుపులు, పెడబొబ్బలు, పేపర్లు చూస్తే భయము. నాలాంటి వాడికే భయం వేస్తా ఉందంటే నేను ఎవరికి భయపడను, మీకు తెలుసు. క్లేమోర్ బాంబులకు కూడా భయపడ్డానా నేను? రౌడీలకు భయపడ్డానా నేను? గుండెల్లో నిద్రపోయా. ముఠా నాయకులకు భయపడ్డానా నేను? ముఠాలు అణిచివేశాను. మత విద్వేష శక్తులకు నేను భయపడ్డానా తమ్ముళ్ళు? భయపడలా. ఇప్పుడు నన్ను బెదిరించాలని చూస్తున్నారు కానీ తాటాకు చప్పుళ్లకు కుందేళ్లు బెదరు తమ్ముళ్ళు. ఆ విషయం ఈ ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రంలో అందరినీ ఒకటే కోరుతున్నా, పోరాడితే పోయేది లేదు. పోరాడకపోతే బానిసలుగా మిగిలిపోతారు మీరంతా. బానిస జీవితానికి, లేకపోతే భవిష్యత్తులో అంధకారంలో కొట్టుమిట్టాడడానికంటే వీరోచితంగా పోరాడితే ఈ ప్రభుత్వాన్ని నిలదీసి ఎక్కడికక్కడ మన మీద దాడులు చేయకుండా కాపాడే పరిస్థితి వస్తుంది, డ్యామేజ్ తగ్గించే పరిస్థితి వస్తుంది. అమరావతి ఒక స్ఫూర్తి. దీనికి మా ఆడబిడ్డలే ఒక స్ఫూర్తి, మా ఎస్సీ సోదరులే ఒక ఆదర్శం. ఒక బీసీ సోదరుడు, ఒక ఎస్సీ సోదరుడు, ఒక మైనారిటీ సోదరుడు, ఒక మహిళ, ఒక రైతు ఉగ్ర రూపం దాల్చారంటే అది మన అమరావతిలోని. మరొక్కసారి ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు కావాల్సింది రాష్ట్రంలో అందరికీ అర్థం కావాలా. ఏదో పోరాటం నా అధికారం కోసం అనుకుంటున్నారు. నా అధికారం కోసం కాదు. అధికారం నాకు కొత్త కాదు. అధికారంతో నేను అనుభవించలా. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నా. మా నాయకుడు ఎన్టీ రామారావు గారు 8 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 22 ఏళ్లు అధికారంలో ఉన్నాం, ప్రతిపక్షంలో ఉన్నాం. ప్రజల హక్కులు కాపాడమే తెలుగుదేశం పార్టీ కర్తవ్యం. ప్రజలకు న్యాయం చేయడం, తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కాపాడడం కోసమే ముందుకు పోతున్నాం. కాబట్టి మీరందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సభ ద్వారా రాష్ట్రంలో ఉండే అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, 1 ఇయర్, 1 సంవత్సరం, 365 రోజులు రాత్రుల్లో నిద్రపోని రాత్రులు చాలా ఉన్నాయి. వాళ్ళు లాగుతా ఉంటే ఆడబిడ్డల అర్ధనాథాలు చాలా ఉన్నాయి. అవి చూస్తే మనసున్న ఏ మగవాడికైనా సరే నా ఆడబిడ్డకి మారి జరిగిందని పౌరుషం రాకుండా మానదు. అలాంటి అవమానాలు భరించాం. నేను ఒకటే ఈరోజు 2 కోరుకున్నా. 1 దుర్గమ్మ తల్లిని, 2 వెంకటేశ్వర స్వామిని. వెంకటేశ్వర స్వామి పాద పద్మాల చెంత నేను పుట్టా. మా ఇంటికాడ నేను చూస్తే వెంకటేశ్వర స్వామి మంగాపురం రోడ్లో ఎప్పుడు కూడా నామాలు కనపడస్తూ ఉండేటివి. అందుకే నాకు వెంకటేశ్వర స్వామి పైన చాలా నమ్మకం కూడా. ఎవరైనా ఆయనకు అపచారం తలపెడితే ఇంకొక జన్మ కాదు, ఈ జన్మలోనే వాళ్ళకు పనిష్మెంట్ ఇస్తాడని నా ప్రగాఢమైన విశ్వాసం కూడా. కలియుగ దేవుడు ప్రపంచం మొత్తం ముస్లింలు ఎట్లయితే మక్కాకి వెళ్ళాలనుకుంటారో, క్రిస్టియన్స్ ఎట్లయితే జెరూసలం వెళ్ళాలనుకుంటారో, హిందువులు అందరూ కూడా తిరుపతికి వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఆయన ఆశీస్సులు పొందాలని చెప్పి ఆశిస్తారు. అలాంటి స్వామిని కూడా కోరుకున్నాం.
ఇక్కడ దుర్గమ్మను కోరుకున్నా. ఈ రెండు కూడా ఒకటే చెప్తున్నా, నా కోసం నేను కోరుకోలా, నాకు ముఖ్యమంత్రి పదవి కోసం కోరుకోలా, నాకు ముఖ్యమంత్రి పదవి అలంకారం అవసరంలా, రాష్ట్రం కోసం కోరుకున్నా, మీకోసం కోరుకున్నా, భావితరాల భవిష్యత్తు కోసం కోరుకున్నా. మీరు ఒకసారి చూస్తే మీకెవరైనా రాష్ట్రంలో మనసుంటే ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. అబ్దుల్ సలాం ఎంత వేధించాలో అంత వేధిస్తే, తప్పుడు కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ పిలిపించి వేధించడమే కాకుండా, నువ్వు పోలీస్ స్టేషన్లో ఉన్నావు, నిన్ను జైలుకు పంపిస్తాం, ఆ తర్వాత నీ భార్య ఒకటే ఉంటుంది ఇంట్లో, ఒక్కొక్క రోజు ఒక్కొక్క కానిస్టేబుల్ పంపిస్తామని మాట్లాడారంటే, అది చూసిన తర్వాత ఎలాంటి వాడైనా భయపడిపోతాడు. కనీసం మీరందరూ కూర్చొని చర్చించుకుంటున్నారు. ఆయన చర్చించడానికి చెప్పుకోవడానికి ఎవరు దిక్కు లేకుండా, కడాన ఒక కూతురు, ఒక కొడుకు, భార్య అందరిని తీసుకుపోయి, ఆవిడ కూడా ఒక టీచర్గా పనిచేస్తే రైలు పట్టాల కింద కట్టేసి తలబెట్టి చనిపోయాడంటే, ఏం తమ్ముళ్ళు మీకు మనసుందా లేదా? ఇది అరాచకం అవునా కాదా? దీనిపైన ఏం చేశాడు ఈ ముఖ్యమంత్రి? ఏమైనా చేశాడా? ఏమీ చేయలే. రాజమండ్రిలో ఒక మైనారిటీ ఆడబిడ్డ మానభంగం చేస్తే, ఆ తండ్రి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేస్తే, ఆ పోలీస్ కంప్లైంట్ తీసుకున్నాక అతన్నే హెరాస్ చేయడం మొదలు పెడితే, ఆయన భార్య బాత్రూంలో నుంచి ఇంట్లోకి వస్తా ఉంటే ఫోటోలు తీసి, నూకుడు ఫోటోలు అంటే నగ్నంగా ఉండే ఫోటోలు తీసి, ఈ అమ్మాయి వేశ్య అని బెదిరించడం మొదలు పెడితే, ఇంక నేను బతికి లాభం లేదు, నా కళ్ళ ముందు ఇది జరుగుతున్నాయి, ఇంకా నేను భరించలేని ఆత్మహత్య చేసుకుంటే అతన్ని బెదిరించి ఏమీ జరగలేదని చెప్పగలిగారంటే, ఏం తమ్ముళ్ళు, ఎంత దుర్మార్గులు మీరు ఆలోచించండి. మొన్న చీరాల్లో ఒక ఎస్సీ కుర్రాడు మాస్క్ పెట్టుకోవాలా. ఈ ముఖ్యమంత్రి మాస్క్ ఎప్పుడన్నా పెట్టుకున్నాడా? అతన్ని కొట్టి చంపేశారు. ఇప్పుడు ఈయనేం చేయాలా? ఈయన కూడా శిక్ష అవసరం కదా. మరి ఈయన మాస్క్ పెట్టుకోడు, వీళ్ళ మంత్రులు మాస్క్ పెట్టుకోవాలంటే, మాస్క్ పెట్టుకోనోడు పెద్ద హీరో ఈయన దగ్గర. నా లెక్క ప్రకారం హీరోలు కాదు, జీరోలు వీళ్ళంతా. సంఘ వ్యతిరేక శక్తులు వీళ్ళు. నేను బుల్లెట్లకు భయపడలేదు కానీ, బాంబులకు భయపడలేదు కానీ, కరోనా పట్ల బాధ్యతగా ప్రవర్తించాను. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. పేదవాళ్ళ ఆరోగ్యంతో ఆడుకునే హక్కు మనకు లేదు. ప్రభుత్వం కరోనా నివారించాలి, ఇష్టానుసారంగా చేయడం కాదు. ఏ తమ్ముళ్ళు ఎన్ని దేవుళ్ళ పైన దాడులు చేశారు? 120 దేవుళ్ళు, 120 దేవాలయాలు ఒక్కడన్నా పట్టుకున్నారా? చెప్పారు ఎక్కడన్నా? మా పోలీస్ డీజీ మాత్రం చాలా బాగా చెప్తున్నాడు. ఏమనంటే, అది టెక్నాలజీ ఉంది, బ్రహ్మాండమైన టెక్నాలజీ ఉంది, నిమిషంలో పట్టేస్తానంటున్నాడు. ఆ నిమిషంలో ఎట్లా పట్టుకోకూడదు? నేను ఆ రోజు ఒక మాట చెప్పాను, పోలీసులు కూడా అతిగా ప్రవర్తించడానికి వీలు లేదు, అందుకనే బాడీ ఓర్న్ కెమెరా పెట్టా. ఇప్పుడు నేను వచ్చాను, రోడ్డు మీదకి వచ్చాడు, పోలీసులను అడ్డగిస్తారు. ఎందుకు అడ్డగించారో చెప్పాలి కదా. నాకు కోపం వచ్చి నేను తిట్టాను, అది కూడా రికార్డ్ అవుతుంది, రియల్ టైంలో కంట్రోల్ రూమ్కి వెళ్ళిపోతుంది. అంటే ఉద్దేశం ఏంటి? పోలీసులు కూడా చట్ట వ్యతిరేకంగా పనిచేయడానికి వీలు లేదు. పౌరులు కూడా చట్టాన్ని గౌరవించాలి. ఏమైంది ఆ బాడీ ఓర్న్ కెమెరా? ఎందుకు తీసేశారు? నీ టెక్నాలజీ ఎందుకు? మీకు కావాల్సిన టెక్నాలజీ పేరు కోసం పెట్టుకున్నారు మీరు. ఈరోజు పాపం పోలీసు వ్యవస్థనంతా ఒక ఆయన రన్ చేస్తున్న అజ్ఞాత శక్తి సజ్జల, మొన్నటి వరకు ఆయన సాక్షి పేపర్లో మేనేజరు, ఆయన వచ్చి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎక్కడికి పోనివ్వకూడదు, ఈ పోలీసులు వచ్చి నా దగ్గరికి వచ్చి మీరు ఎక్కడికి పోవడానికి లేదు.
మా ఇంటి గేటుకు మీరు తాళ్లు కడతారా? మీరు ఎవడిచ్చాడండి మీకు ఈ అధికారం? నేను చట్ట వ్యతిరేకమైతే మీరు ప్రూవ్ చేయండి. విశాఖపట్నంలో నేను వెళితే పర్మిషన్ ఇచ్చి మీరు పోవడానికి వీలు లేదని అంటారా? మీరు ఒక 10 మంది వచ్చి గొడవ చేస్తే, అందుకే రాష్ట్రంలో ప్రజలే తిరుగుబాటు చేస్తూ ఎక్కడికక్కడ ప్రజలు కొంతమంది తిరుగుబాటు చేయలేని వాళ్ళు, మాట్లాడలేని వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కొంతమంది సైలెంట్గా మానం కోసం సరెండర్ అయిపోతున్నారు. కొంతమంది మాత్రం వీరోచితంగా పోరాడుతున్నారు. వీరోచితంగా పోరాడే వారి సంఖ్య పెరగాలి. అప్పుడే ఈ ప్రభుత్వం యొక్క వీడి ఇష్ట ప్రకారం చేసే దీనిపైన కట్టడవుతుంది. నేను ఒకటే హామీ ఇస్తున్నా, నేనే కాదు అన్ని పార్టీలు కూడా దీనికి కట్టుబడి ఉంటాం. ప్రజల హక్కుల్ని, ప్రాథమిక హక్కుల్ని కాపాడుతాం, మీకు అండగా ఉంటాం. ఈ ప్రభుత్వం ఇదే మరిగా చేస్తే, రాజ్యాంగ ఉల్లంఘన చేస్తే గుణపాఠం చెప్తాం తప్ప వదిలిపెట్టవని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాం. ఇప్పుడు రాష్ట్రంలో ఉండే రైతులు కానీ ప్రజలు కానీ మీరు ఆలోచించుకోవాలి. ఈ ప్రభుత్వానికి కట్టడి చేయాలి. రేపు ఎల్లుండి ఏమొచ్చినా ₹1,00,00,000 ఖర్చు పెడతారు, వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. మళ్ళీ ఆ డబ్బులంతా దోచేస్తారు. దీనికి ఒకటే మార్గం, మనలో చైతన్యం. ఆ చైతన్యం ముందర వీళ్ళ డబ్బులు పనిచేయవు, వీళ్ళ అధికారం పనిచేయదు. దానికి నాందిగా 1 సంవత్సరం అమరావతి ఆందోళన సంవత్సరం పూర్తి చేసుకున్నది. నేను ముఖ్యమంత్రిని రెండే కోరుతున్నా, బేషరతుగా విత్డ్రా చేసుకుని అమరావతి ఇక్కడే ఉంటుందని చెప్పండి. లేదు అంటే 3 రాజధానుల ఉద్యమం ఇక్కడ పెట్టడం, బీసీ సభ పెట్టి బీసీలను అవమానం చేయడం కాదు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. లేదంటే మీకు ధైర్యం ఉంటే, మీరు చెప్పిన మాట పైన మీకు నమ్మకం ఉంటే రెఫరాండంకి వెళదాం. మళ్ళీ చెప్తున్నా, ఒకవేళ ప్రజలు మీరు కావాలని కోరుకుంటే నేను శాశ్వతంగా రాజకీయాలు విరమించుకుంటా. సవాలుకు సిద్ధమా? అదే అడగండి రాష్ట్రం మొత్తం. నేను చెప్పింది మీరు అడగండి. దానికి సిద్ధమైతే నేను ఇప్పుడే చెప్తున్నా, నెల లోపల 45 రూపాయల మీరు ప్రచారం మీరు చేయండి. నేను చెప్పాల్సింది నేను చెప్తా, ప్రజలు నిర్ణయిస్తారు. దానికి సిద్ధం కావాలని మరొక్కసారి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, మరొక్కసారి అందరికీ ఏదైతే పోరాట విప్లవ వీరులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, అదే మరి విప్లవ జోహార్లు. జై అమరావతి! ఒక రాష్ట్రం, ఒక రాజధాని, ఒక రాష్ట్రం, అదే ప్రజా రాజధాని. ప్రజా రాజధాని, ప్రజా రాజధాని, ప్రజా రాజధాని. శభాష్. అందరికీ నమస్కారాలు. ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి పాద